గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి నగరంలోని చంద్రమౌళి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించారు. భాష్యం రామకృష్ణ తన విద్యా సంస్థల ద్వారా 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భాష్యం విద్యా సంస్థల్లో 15,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చుట్టుపక్కల అంటే గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 4,000 మందికి ఉపాధి, 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు చూస్తే చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. ఇవన్నీ ఎర్లీగా, ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే విజువల్ ఇంపైర్మెంట్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్టివ్ క్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం. అలాంటి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక డెంటల్ కానీ ఒక ఐ క్లినిక్ కానీ, అదేవిధంగా మానసికంగా ఒక సైకలాజికల్ ఇష్యూస్, ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ, డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా అన్నిటినీ కలిపి చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు. ఇక్కడ చాలా మోడర్న్గా ఉంది, దాదాపుగా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి కొత్త అంటే తనకున్న దాంట్లో నుంచి తెలివిగా అడ్జసెంట్గా చక్కగా చేసుకుంటా ఉన్నారు. వీరు ఏ విధంగా అయితే కొన్ని వందల బ్రాంచెస్, 160 బ్రాంచెస్ 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ విధంగా స్కూల్స్లో బ్రాంచెస్ పెట్టి అందరికీ మంచి చేస్తూ ఉన్నారో అదేవిధంగా హాస్పిటల్స్ ద్వారా కూడా అదే విధంగా వారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుతూ